కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన సంఘటనలో 28 మంది చనిపోవడంతో దేశవ్యాప్తంగా ఒక రకమైన భావోద్వేగం నెలకొంది. అయితే ఈ భావోద్వేగాన్ని తగ్గించే క్రమంలో ప్రతిపక్షాలు రకరకాల ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. మొదట ఒక ప్రకటన విడుదల చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అక్కడ మతం అడిగి చంపలేదు, కల్మా చదవమని చంపలేదు అంటూ ఒక అమ్మాయి చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించి విపరీతంగా వైరల్ చేశారు. తర్వాత పత్రికలన్నీ కూడా ఆ అమ్మాయి ఎవరు, కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎఫిలియేటెడ్ ఒక కార్యకర్త, కావాలని ఈ మాటలు చెప్పింది, ఆమెకి అక్కడ ఉన్న సంఘటనకి సంబంధం లేదని తర్వాత తేల్చారు. ఇప్పుడు సిద్ధరామయ్య మనకి యుద్ధం అవసరం లేదు, యుద్ధం ఎందుకు ఇప్పుడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని ఒక మంత్రి మతం అడిగి చంపారని అంటున్నారు, ఇదంతా అబద్ధం, అలా ఎవరైనా చంపుతారా అని ఏదో ప్రత్యేకంగా మతం అడిగి కాకుండా ఇంకెలా చంపుతారు, మతం అడిగి ఇంక చంపుతారా, ఇదంతా సృష్టి, ఇది కరెక్ట్ కాదని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. సో ఓవరాల్గా విపక్షాలు మొత్తం దేశవ్యాప్తంగా ఈ భావోద్వేగాన్ని తట్టుకోలేక కొంచెం ఆగాయి, కానీ అది ఉగ్రవాదానికి మతానికి ఏంటి సంబంధం అనేది వీళ్ళ మొదటి నుంచి వీళ్ళ ధోరణి. ఉగ్రవాదులు అక్కడ ప్రత్యక్షంగా ప్యాంట్లు విప్పి చూసి చంపారు, మతం అడిగి చంపారు, కల్మా చదివితే వదిలేశారు, కల్మా చదవని వాళ్ళని చంపారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇన్ని వార్తల తర్వాత కూడా వీళ్ళు దాన్ని తగ్గించి అక్కడ ఏం జరగలేదని చెప్పడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. సింధు జలాలను ఎలా ఆపుతారు, సింధు జలాలను ఆపి ఎటు మళ్ళిస్తారు అని మీరు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వానికి ఆ మాత్రం వ్యూహం ఉన్నదా? ప్రభుత్వం సింధు జలాలను ఆపి పాకిస్తాన్లో ఉన్న 80% మంది అవసరాలను ఆపి వాళ్ళని చంపేస్తుందా? యుద్ధం జరిగేటప్పుడు కొన్ని యుద్ధ రీతులు ఉంటాయి. అవతల వాడిని, శత్రువుని కట్టడి చేయాలంటే వాడికి ఆహారం, నీరు, ఆయుధాల సరఫరా ఆగిపోవాలి, వాడు వెళ్ళే మార్గంలో ఉన్న వంతెలను కూల్చేయాలి, వాడిని అన్ని రకాలుగా దిగ్బంధన చేసి మనం వాడి మీద గెలవాలి. ఇప్పుడు పాకిస్తాను సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి ఈ మనల్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది ఈ తీవ్రవాదాన్ని. అక్కడ తీవ్రవాదానికి సంబంధించిన ముఠాలు లాంచ్ ప్యాడ్లు పెట్టుకుని మన సరిహద్దులు ఎదురు చూస్తున్నాయి. ఏ క్షణమైనా గబక్కన కొద్దిగా మనం ఏమారపాటంగా ఉండగానే జొరబడి మనల్ని కాల్చి చంపేస్తున్నాయి. 22 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేసి వచ్చారు ఆ నలుగురు తీవ్రవాదం అని చెప్పేసి ఇప్పుడు ఎన్ఐఏ రిపోర్ట్లు తెలుస్తుంది. కనుక పాకిస్తాన్ వాడిని కట్టడి చేసి వాడి దగ్గర ఉన్న తీవ్రవాద గ్రూపుల మొత్తాన్ని అంతమొందించి అంతర్జాతీయ కమిటీల ద్వారా అక్కడ ఒక పర్యవేక్షణ పెట్టి పాకిస్తానిక జీవితంలో రానున్న భవిష్యత్తులో తీవ్రవాదం జోలికి పోకూడదు అనే ఒక విధానాన్ని తయారు చేయడానికి భారత్ ఇప్పుడు తీవ్రమైన పట్టుదలతో ఉంది. బలూచిస్తాన్ పాకిస్తాన్ మీద పోరాడుతుంది. ఆ పోరాటంలో భాగంగా బహుశా ఈ గందరగోళం, ఈ సంఘర్షణలో బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి విడదీసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కొన్ని ఊహలు, అయితే ఇవి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మొట్టమొదటిగా పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని అయితే మాత్రం 100% అణిచివేసే దీంతో మోడీ ఉన్నాడు. మోడీ అసలేం పట్టించుకోవడం లేదు అని ఖర్గే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చాలా హాస్యాస్పదంగా ఉంది. సో కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి కీలక సమయంలో కూడా కొన్ని కప్పదాట్లు చూస్తున్నారు. ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వాళ్ళే ప్రభుత్వం ఏది చేసినా మేము వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పి అంటున్నారు. ముస్లింలతో పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలు ఇప్పించి కొవ్వొత్తులు ర్యాలీ చేశారు. ఇలాంటి వాతావరణంలో కూడా విపక్షాలు అక్కడక్కడ ఏదైనా సందు దొరుకుతుందా, ఇది తీవ్రవాద చర్య కాదు, వాళ్ళేమి మతం అడిగి చంపలేదు, పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, పాకిస్తాన్ మనకు మిత్రమైన దేశం అని చెప్పడానికి లోపల వాళ్ళకి ఏదో ప్రయత్నం చేయాలని ఉంది. భారతదేశంలో భారతదేశానికి ద్రోహం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు.